సో డాక్టర్ ఎర్లీ డిటెక్షన్ అవునండి మెయిన్ ఎంత ఎర్లీగా ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేయించుకుని అన్ని ప్రాపర్గా ఉందా లేదా బాడీలో అనేది తెలుసుకోవాలి. నేను అందుకని సింపుల్గా పెట్టా, ₹1 పెట్టుకొని మీ నడుము మీరు వెడల్పు చెక్ చేసుకుంటే 85 సెంటీమీటర్లు కానీ 33 ఇంచులు దాటితే చాలు. మీరు ఆల్రెడీ ప్రాబ్లం స్టార్ట్లో ఉన్నట్టు, మీకు షుగర్ బీపీ హార్ట్ ఏది ఉండదు. వీళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. 85 సెంటీమీటర్లు దాటిన వాళ్ళందరికీ నేను ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేస్తున్నా. ఇది మోర్ దెన్ 16 కానీ 2 to 8 ఉండాలి. 8 దాటిన వాళ్ళందరూ దేర్ అట్ హై రిస్క్. వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ చేయిస్తున్నా. 150 దాటిన వాళ్ళందరికీ దేర్ అట్ వెరీ హై రిస్క్. వీళ్ళకి అల్ట్రాసౌండ్ చేస్తే ఫ్యాటీ లివర్ వస్తూ ఉంది. యాక్చువల్గా ఇవన్నీ నేను చాలా తమాషా ఏంటంటే 2 వారాలు కరెక్ట్గా వాళ్ళు మాట విని జాగ్రత్తగా ఉంటే తగ్గిపోతుంది. ఓకే, సో ఇట్ ఈస్ క్యూరబుల్ అండ్ రివర్సబుల్ వితౌట్ ఎనీ కాస్ట్. సో దీన్ని కాంప్లికేట్ చేసి ఎక్స్ట్రా తొందరగా లావు తగ్గాలని ఇంజక్షన్లు మందులు వాడి కాంప్లికేట్ చేసుకోవద్దని నా ఉద్దేశం. అండ్ డాక్టర్ ఏం చెప్తారు అంటే, ఇప్పుడు హైదరాబాదు ఉరుకుల పరుగుల జీవితం, నా షిఫ్ట్ టైమింగ్ సపోర్ట్ చేయవు, మీరు బాగానే చెప్తారు ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి, న్యూట్రిషనల్ ఫుడ్ తినండి అని. ఎకనామికల్గా అంత వయబుల్ కాదు, నేను ఆర్గానిక్ కొనుక్కోలేను, బ్యాలెన్స్డ్ డైట్ అంటే రకరకాల ఫ్రూట్స్ వెజ్జీస్ ఇవన్నీ నేను ఎఫర్ట్ చేయలేను, జిమ్ములకి డబ్బులు పెట్టలేను. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఇట్లాంటి చిన్న వయసులోనే లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను మూడే చెప్పాను. ఒకటి 7 గంటల తర్వాత తినొద్దన్నా. 7 గంటల తర్వాత తినకపోతే సగం రోగాలు రావు. సో ఎప్పుడైనా మీకు ఆఫీస్లో పని ఉంటే ఇక్కడే తినేసి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోండి. 5 గంటలకు 5:30 6 తర్వాత 7కో మీకు ఇక్కడ పని ఉండి ఈ రాత్రి 9కి ఇంటికి వెళ్తాను 10 గంటలకు ఇంటికి వెళ్తాను అంటే మీరు ఎక్కడున్నారు అక్కడ 7 గంటలకు ఏది దొరికితే తినేయండి 7 లోపల, అంటే సూర్యుడితో పాటు. దీన్ని ETRF అంటారు, ఎర్లీ టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్. చాలా రకాల ఫాస్టింగ్లు చేశారు కానీ ఏవి సక్సెస్ కాలేదు. ఇది ఒకటే 8 year స్టడీలో ETRF అంటే ఎర్లీ టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ మాత్రమే ప్రూవ్ టు బి సక్సెస్ఫుల్. మిగిలిన ఫాస్టింగ్లు అన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళాయి. కాబట్టి ఐ డోంట్ అడ్వైస్ టూ మచ్ ఆఫ్ ఫాస్టింగ్. 7 గంటలకు తినేస్తే మీరు 9 గంటలకు ఇంటికి వెళ్ళినా పర్వాలే, 10 గంటలకు ఇంటికి వెళ్ళినా పర్వాలే. యూ కెన్ అర్న్ ఇన్ ద నైట్ బట్ డోంట్ ఈట్ ఇన్ ద నైట్. సో 7 o'clock ఒకటి. రెండవది 10,000 అడుగులు 3,000 నడుస్తూ ఉంటే ఈజీగా 10,000-12,000 రికవర్ అవ్వచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. షిఫ్ట్ లేని రోజులు మీరు డైరీలో రాసుకుంటే 30 రోజుల్లో 21 రోజు షిఫ్ట్ సిస్టము, 9 రోజులు మీరు షిఫ్ట్లో లేని రోజులు, ఆ రోజు మీరు జాగ్రత్తగా ఉండి ప్లాన్ చేసుకుంటే రాసుకుంటే మీరు లావ్ అయ్యే అవకాశమే లేదు, ఈ రోగాలు వచ్చే అవకాశమే లేదు. మిగిలిన ఆ రోజులు కూడా వీళ్ళకి ఏంటంటే ఆ రోజులు కూడా ఖర్చు పెట్టేద్దామనే సరదా. ఇది ఒక మోర్ ఆఫ్ దీన్ని ఏమంటారంటే ఓ టైప్ ఆఫ్ కల్చర్ హ్యాపీనెస్ అంటుంది. అందరితో పాటు IPL మ్యాచ్ చూస్తూ అది తినేసి తాగేసి వస్తే అదొక హ్యాపీనెస్. ఇండివిజువల్గా చేస్తే అంత హ్యాపీనెస్ రాదు అనే ఫీల్ బాగా డెవలప్ అయింది అది. సో యూ క్యాన్ డూ ఇట్. పెద్ద ఇండియాకి అయితే నా ఉద్దేశం ఇంకా చిన్న గ్రామాలు 500 గ్రామాలు ఉన్నాయి, 500 చిన్న టౌన్లు ఉన్నాయి. మనం ఇంకా అమెరికా అంత లేము. రెండోది మన ఎకానమీ ఎప్పటికీ అమెరికా ఎకానమీ అవ్వదు. మూడోది అంత డబ్బు కూడా అవసరం లేదు. నిజంగా తీసుకుంటే మనకి ఒక ఎడ్యుకేషన్ హెల్త్ కొంచెం బాగా ఇవ్వగలిగితే ప్రభుత్వం, మిగిలిన అందరూ సంపాదించాల్సిన అవసరం లేదు, యావరేజ్గా బతికేయచ్చు. ఇంత కాంప్లికేటెడ్గా రోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.